తన కస్టోడియల్ టార్చర్ కేసు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ కేసు విచారణ సాగుతూనే ఉందన్నారు. అది ఎప్పుడు ముగుస్తుందో అధికారులే చెప్పాలంటున్నారు. సునీల్ నాయక్ అతను సువోమోటోగా అతనే కంప్లైంట్ ఇచ్చి అతనే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మానిటర్ చేయటం కాకుండా ఆ కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నట్టు అన్ని ఎవిడెన్స్లు కూడా స్పష్టంగా ఉన్నాయి. సునీల్ కుమార్ని ఖచ్చితంగా విచారించి తీరాలి. ముందు సునీల్ నాయక్ని విచారించాలి, సునీల్ కుమార్ని విచారించాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇంకెవరు ఆదేశంతో చేశారు అనేది వీళ్ళిద్దరిని విచారిస్తే కానీ రాదు. వీళ్ళిద్దరి విచారణ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కొన సాగుతోంది.